గ్రీన్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం సంకల్పమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఉత్సాహంగా జరిగిన వన మహోత్సవంలో ఎంపీ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జిల్లా అటవీ శాఖ అధికారి భరణి, మున్సిపల్ కమిషనర్ భావన తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుందని, కాకినాడ పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ మొక్కలు నాటుతున్నట్లు వెల్లడించారు. కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో నగరంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు వన మహోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా జరపడం జరుగుతుంది. అదే కార్యక్రమంలోనే ఇక్కడ కాకినాడలో కూడా జేఎన్టీయూలో కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ అండ్ హోల్ జేఎన్టీ స్టాఫ్ అండ్ వీసీ అందరం కూడా వీసీ గారు అందరం కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన సొసైటీ కోసం మనం సంపాదించి పెట్టేది ఏమైనా ఉందంటే అది ముఖ్యంగా మనం ఈ చెట్లు నాటడం. అలాగే మనకే కాకుండా మన భవిష్యత్తులో ఉండే మన పిల్లలకు కానివ్వండి, మన సమాజానికి కానివ్వండి, మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఈ ప్లానెట్ని అంతా కూడా కాపాడుకోవాలి. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చే దిశగా ఈ ప్రోగ్రాం ఇనిషియేట్ చేయడం జరిగింది. కాకినాడ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. కొన్ని లక్షలాది మొక్కల్ని నాటి రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా మారుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.